మరిప్పుడు శాలిని పరిస్థితి ఏంటక్కా? మాటిచ్చాం కదా. మామయ్య గారికి చెప్పాలి అనుకునేదాకా వెళ్ళగలం, కానీ ఒప్పించేదాకా వెళ్ళలేకపోవచ్చు. నమస్తే. ఏంటి బాబు, ఏం కావాలి? శాలిని కలవాలి. శాలిని గారినా? పర్మిషన్ ఉందా? లేదండి, నా పేరు దీపక్. ఒకసారి చెప్తే వాళ్ళే లోపల రమ్మంటారు. పర్మిషన్ లేదే ఎవరిని లోపలికి పంపించాం? సార్ సార్ ప్లీజ్ సార్. సార్ నా నోట్బుక్ తన దగ్గర ఉండిపోయింది సార్. నాకు ఎగ్జామ్ సార్, చదువుకోవాలి సార్. సార్ ప్లీజ్ సార్, ఒకసారి సార్. అదంతా నాకు తెలియదు, మీరు వెళ్ళండి. లోపలికి వెళ్ళడం కుదరదు సార్. నన్ను లోపల పంపించడం కుదరకపోతే తన్నే బయటికి రమ్మని చెప్పండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ చెప్పండి సార్. కుదరదని చెప్పాను కదా, వెళ్ళండి. సెక్యూరిటీ, ఏమిటి గొడవ? ఎవరో దీపక్ అట్ మేడం, శాలిని గారిని కలవాలట. కుదరదంటే అర్జెంటుగా గొడవ చేస్తున్నాడు. బామ్మా, ఎవరో దీపక్ అట శాలిని కలవాలంటున్నాడు. లోపలికి రమ్మను. పంపించు. రాగిని ఆ తలుపే. నమస్తే మేడం. ఏమండి, ఒక్కసారి శాలిని కలవాలి, పిలుస్తారా? కూర్చో బాబు, మంచినీళ్ళు తెస్తాను. వద్దండి, ముందు శాలిని కలవాలి. శాలిని పిలిస్తే కలిసి వెళ్ళిపోతాను. ఏమిటయ్యా, ఏమిటి నీ దౌర్జన్యం? ఇంత జరిగాక కూడా నువ్వు ధైర్యంగా ఇంటికొచ్చావే, ఇదేమన్నా పద్ధతిగా ఉందా? నీకు తప్పనిపించడం లేదా? తెలీదు బామ్మగారు, నేను తప్పు చేస్తున్నానా కరెక్ట్ చేస్తున్నానా నాకు తెలీదు. నాకు కావాల్సింది ఒక్కటే, శాలిని కలవడం, మాట్లాడడం. స్టాప్ ఇట్ దీపక్. మీరిద్దరూ కలవడం ప్రమాదం అని మర్చిపోయావా? శాలిని పోలీస్ స్టేషన్లో పడ్డ నరకం చాలదా? లేదు ప్రశాంత్, ఆ సంగతి తర్వాతే నేను చేసిన తప్పు తెలిసింది. ఆ తర్వాతే నేను తన్ని ఎంత గాఢంగా ప్రేమిస్తున్నానని తెలిసింది.
అందుకే శాలిని చూడకుండా ఉండలేక వచ్చాను. దీపక్, మీ ఇద్దరికి పెళ్లి జరపాలి, జరిపించి తీరాలి. అది నీ వైపు నుంచి నీకున్న గ్యారంటీ. ఎలా జరపాలి, ఈ విషయాన్ని నాన్నగారికి ఎలా తెలియజేయాలన్నది మా సమస్య. ఇవి తీరకుండానే ఇంకో సమస్యను మా నెత్తి మీద పెట్టుకో. నాన్నగారు ఏ సమయంలోనైనా ఇక్కడికి రావచ్చు. ఆయన రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. ప్లీజ్ ప్రశాంత్ గారు, నా పరిస్థితి అర్థం చేసుకోండి. తనకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, మాట్లాడట్లేదు. ఎందు గురించి నాకు అర్థం కావట్లేదు. తన పరిస్థితి ఏంటో నేను తెలుసుకోవాలి. మీరే తను నాతో మాట్లాడదని. అంటే నీకు అన్యాయం చేస్తున్నావనా? మరి తను నాతో ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు కలవట్లేదు, నాకు ఇప్పుడే తెలియాలి. మీరు తను ఒత్తిడి చేస్తున్నా అనుమానం. నీ పరిస్థితిలో ఎవరున్నా ఇలాగే అనుకుంటారు. కానీ ఒకటి ఆలోచించు, నీకొక చెల్లెలుండి ఆ చెల్లెళ్ళు చూడటానికి ఒక అబ్బాయి ఇంటికొస్తే నువ్వేం చేస్తావు చెప్పు? అతను మంచి అట్లా ఆలోచించి తెలుసుకొని తను మంచివాడితే ఇచ్చి పెళ్లి చేస్తా. అవునా? మరి ఆ పద్ధతే మా ఇంటికి ఎందుకు వర్తించకూడదు? చూడు, ఇది జస్టిస్ రాజశేఖరం గారి ఇల్లు. ఇచ్చిన మాట తప్పదు, అర్థమైందా? క్షమించిన బామ్మగారు. ఆవేశపడ్డాను, నేను ఆలోచించలేకపోయాను. నాకు ప్రేమ ఉంటే చాలనుకున్నాను, కానీ మీకు ఆ ప్రేమ ఉంటుంది, దాన్ని మీరు బాధ్యత రూపంలో చూపిస్తారని గుర్తించలేకపోయాను. కానీ ఒక్క మాట, శాలిని లేకపోతే నేను బ్రతకలేనండి. ఒక్కసారి శాలిని చూడొచ్చా? దీపక్, నీకు అర్థం కావటం లేదేంటి? ఇప్పుడు ఇంకాసేపట్లోనూ మా నాన్నగారు ఇక్కడికి వస్తున్నారు. నువ్వు ఆయన కంటపడితే నీ ఆశ తీరదు, మా ఉద్దేశం కూడా నెరవేరదు. ప్లీజ్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది కాదు బామ్మగారు, నేను మాట్లాడను, ఎక్కువసేపు కూర్చోను. ఒక్కసారి శాలిని చూసి వెళ్తాను. నువ్వు అర్థం చేసుకోవట్లేదు దీపక్. నువ్వు మామూలుగా కలవడానికి వస్తే ఆ పద్ధతి వేరు. ఇప్పటిదాకా జరిగింది చాలు, దయచేసి వెళ్ళు. చూడు బాబు, మీ ప్రేమలో నిజాయితీ ఉంది, అదే మిమ్మల్ని కాపాడుతుంది. వెళ్ళు.
సూర్యకిరణ్. పల్లవి. హాయ్ సూర్య. హాయ్ ప్రకాష్. చెప్పండి. లోపలికి రమ్మనకుండానే వచ్చారు. నీకు మొహమాటం మంచి చెడ్డలాంటివేం లేవా? అవి నా దాహం తీరుస్తాయా? చెప్పండి. మీకు నమస్కారం పెట్టి చేతులు కట్టుకొని ఇక్కడ కూర్చుంటాను. మీకు నన్ను చూస్తే ముచ్చటేస్తుంది, కానీ నా దాహం తీరుతుందా? విషయం చెప్పండి. నువ్వు రాజశేఖరం కూతురు పల్లవిని ప్రేమించావు కదూ? అయితే నువ్వా పిల్లని పెళ్లి చేసుకోవాలి. అది చెప్పడానికే పిలిచారా? నో, నువ్వా పిల్లని ఎలాగూ పెళ్లాడబోతున్నావు, అది మాకు తెలుసు. తన కోసం కాక తను తెచ్చే డబ్బు కోసం పెళ్లాడుతున్నావు, అది తెలుసు. మాకిప్పుడు కావలసింది నువ్వా పని సక్రమంగా చేయటం, మనసు మార్చుకోకుండా చేయడం. అంటే పల్లవిని నీ ప్లాన్ ప్రకారమే పెళ్ళాడి మోసం చేయి, అవసరమైతే చంపే. పెళ్ళాడాక మాత్రం అందం చూసి అమాయకత్వం చూసి ప్రేమలాంటివి పెంచుకోకూడదు. అందుకు నీకెంత కావాలి? అందువల్ల మీకేంటి లాభం? అది నీకనవసరం. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకెళ్తున్నావు? అది నీకు అనవసరం అన్నావు కదా. నీకు డబ్బు కూడా అనవసరమా? 50 లక్షలు ఇస్తాను. పల్లవి చితి రాజశేఖరం గుండెల్లో మండేలా చేయడానికి. చాలా కష్టమైన పనే. సూర్య, జోక్ చేయకో. సుఖపడుతూ చేసే పనిని కష్టమంటే ఎలా? సరే, ఫైనల్గా 1 కోటి. ఇది నీ లాభం. ఇక మా లాభం గురించి ఆలోచించద్దు. ఓకే, డబ్బు ఏర్పాటు చేసుకోండి. అది సరే, ఇంతకీ నేను మీకెలా పరిచయమో చెప్పలేదు. సూర్య, కొన్ని ప్రశ్నలు అడక్కపోతేనే మంచిది. నచ్చిన డ్రెస్ కోసం
4 షాప్స్ తిరుగుతాం. మెచ్చిన పిల్ల అడ్రస్ కోసం 40 గడపలు ఎక్కుతాం. వదిలే. సూర్య, నేను చెప్పింది గుర్తుందిగా? పెళ్ళైన తర్వాత ప్రేమ సెంటిమెంట్ పెంచుకోకూడదు. దాని గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఆడదాన్ని ప్రేమించను, అవసరానికి వాడుకుంటాను. మీరిలా కంగారు పడుతూ ఉంటే వేరే ఎవరూ చెప్పక్కర్లేదు. ఆయనకు అనుమానం వచ్చి మనమే దొరికిపోతాం. ముందు మీరు మామూలుగా ఉండడానికి ప్రయత్నించండి. అర్చన, నువ్వు కూడా మీ బావగారులనే తయారయ్యావు. లోపలికి వెళ్ళు. మీ ఇద్దరు కూడా లోపలికి వెళ్ళండి. వెళ్ళండి. నాన్నగారు వస్తున్నారు. కిట్టు, అమ్మా వెళ్ళు. ఎంత గొప్పవాళ్ళైనా చట్టం ముందు సమానుడే. మీ డ్యూటీ మీరు చేయండి. నేను ఎవరు కూతురునో తెలుసా? వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ నీకు పవిత్ర గ్రంథం. మళ్ళీ వాటి గురించి నన్ను అడగటం. వాళ్లకు భయపడి ఈ సంబంధాన్ని ఖాయం చేసావా? భయపడే మనిషిగా పెంచావా అమ్మా నీ కొడుకుని?